వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం పూరీ తీరానికి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని పారాదీప్నకు నైరుతి దిశలో 90 కిలోమీటర్ల దూరంలో, కాలంగి పట్టణానికి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూరీ తీరంలోని గోపాల్పూర్ వద్ద మరో 3 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఏపీ చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణలోనూ ఇవాల్టి నుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన దాని ప్రకారం కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జిల్లాలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రైతులు, గొర్రెల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.